అందరికైతే హ్యాపీ శివరాత్రి. అందరేటో ముల్లెలు కట్టిరని చూస్తారా? ఎట్లేదు గంగసారం పోతాం. ఇక అడిగినాక అయితే ఎట్లుంటో చూపిస్తాం మా ఊర్లో ఎట్లుంది ఏందని. ఇప్పుడు ఇంత దూరం నడుచుకుంటూ పోతామారా మనం? కాదు మరి నీకేమో షెడ్ లేదేమో గారా లోపల ఎట్లా గంగసారం చేస్తే. ఇగో ఈ ఎంటికలు అమ్ముకోవడానికి అయితే మాకు సంబంధం లేదు. తొవ్వలు దొరికితే పట్టుకపోతాను పాపం పోనీ అని. ఇగో ఈ వీడియో కోసం అయితే 3 కిలోమీటర్ల లోపలికి నడుచుకుంటూ పోతాన్నాం చేన్లకి వెళ్ళి. ఇక చూడరు చేన్లకి వెళ్ళి మాకు గోదావరి ఉంటది గంగ, ఆడికి పోతాం. ఆడ చూపిస్తా. మస్తు మస్తు నడుస్తుంది ఆడ. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ట్రైన్ పోతే నేను పోతాను, నువ్వు పోతావా? గోదావరి స్నానం అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ మొత్తం చూపిస్తా. మస్తు మంది ఉంటారు ఆడ. ఎట్లా అంటే చమ్మగ జాతర కూడా మస్తు జరుగుతుంది. 2వ మేడారం అంటారు మా ఊరిని. ఒకటి చెప్తా నేను, నాకైతే ఈత రాదు. మీరు ఒకవేళ మునిగి రానుకోడన్నా ఒడ్డుకుండి ఓ అంటే కానీ దగ్గరికి అయితే రాను. ఫస్ట్ చెప్తానా, మీరు జాగ్రత్తగా ఉంటుంది. మీరు బదనం కాకుండా నన్ను బదనం చేయకూరి. మీ మొలదారాలు ఉన్నాయిగా, మొలదారాలు అన్నిటికీ తాడు కట్టుర్రి. తాడు కట్టి గుర్రాన్ని పట్టుకున్నట్టు పట్టుకుంటా. ఓకేనా? అలా సిరపేగుల దొరకా? చూడండి ముఖం కడుకొని వస్తాండి. గంగల ముఖం కడుగుతాడు అటు వీడు. గంగల ముఖం కడుగుతారా పాపాత్మ? ఇగో ఊరందరితో బాగా ఇల్లదో బాగా చేపలు ఉన్నాయి లేవా అని చూస్తారా నీళ్ళల్లో. చేపలు ఎక్కడ ఉంటా మావాడు అక్కడ ఉంటాడు. అన్న ఇవాళ ఒక టాస్క్ చేస్తా. గంట సేపలాగా నీళ్ళనే ఉంటా ముక్కు మూసుకొని. చూడు ఏముంది, ముక్కు గంటసేపు మూసుకొని ఉంటే కదా మళ్ళీ బయట తీసుకుని అవసరం లేదు. గంటకు నువ్వే వెళ్తావు. అన్న నేను తప్పిపోతే మా ఇంట్లో చెప్పన్నా. దరిద్రం పీకింది అనుకోని సపడకుంటారు వాళ్ళు. పీకని అనుకోని ఇంకో లేడరా అంత మనసులో నేను తప్పిపోతే ఎట్లా? నువ్వు నేను గుర్తుపడతారా? నువ్వు ఫేమస్ కారా, యూట్యూబ్ స్టార్వి. ఓకే నువ్వు అన్నమాట తప్పనా? ఆడికి వెనక చూపిస్తాం. ఇక్కడ కాదు, నేనేం చెప్తే చెప్పన్నారా, ఇక్కడ అద్దాలు బొట్టు పిల్లలు అమ్ముకున్నాడు లెక్క ఉంటాడు. తప్పేండు వాడు షార్ట్ టీ షర్ట్ వేసుకుని ఉంటాడు. ఆడు కనబడ్డా అని అడుగుతా. ఇక ఓడైతే మంచి పడవ అయితే దొరికింది మాకు. ఫైనల్ గా అయితే వచ్చినాం. అమ్మాయ చల్లగా ఉన్నారా? పంచాయతీ ఉన్నది. ఇక్కడికి వచ్చరాక మంచిగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక చూడు దయ్యం పట్టినట్టు ఎగురుతారు. ఎట్లా పడతారు లాగు. ఏం చేసినవరా? కూరగాయలు అయితే సైలెంట్ అయితే లేరు. మంగళ దేవుళ్ళు వస్తున్నాయి, ఎగురుతారు. సక్సెస్ఫుల్గా గంగ స్నానం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ శివుని గుడి ఉంది, ఆడికి పోతాం. ఆడికి పోయిన తర్వాత ఇక మొత్తం అయితే చూపిస్తాం ఎట్లుంది. జాతర వైపు ఉంది మొత్తం ఇక్కడ. ఇక మా పురాలది అయితే ఇంకా అయితలేదు. అది ఏమైందిరా నీకున్న బాడీ అని చెప్పి బరి వాత వస్తానవా? అస్థి పంజరం మంచిగా క్లియర్ కనిపిస్తాను కదా బొక్కలు. ఫ్రీ అంటే చాలు, ఏడికైనా పోయి తింటాం. అంత బ్యాచ్